హాయ్ గైస్, ఒక చిన్న రొటీన్ టాపిక్ కొంచెం కొత్తగా చెప్తా ఈరోజు. గాల్ బ్లాడర్ స్టోన్స్ సర్జరీ అంటారు. నాకేం పెద్దగా ఇబ్బంది లేదు, వీళ్ళేమో సర్జరీ అంటారు డబ్బుల కోసం అనేది చాలా మంది మైండ్ మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్. ఈరోజు అది క్లియర్గా చెప్తా అసలు ఎందుకు చేసుకోవాలి అనేసి. దగ్గర చూపిస్తుందా? దిస్ ఇస్ లివర్. లివర్లో జ్యూసెస్ ఫామ్ అవుతాయి, డైజెస్టివ్ జ్యూసెస్. అవి ఈ పైప్ నుంచి వెళ్ళి ఈ దీంట్లోకి, దిస్ ఇస్ కాల్డ్ గాల్ బ్లాడర్, దీంట్లో స్టోర్ అవుతుంది ఈ జ్యూసెస్. సో మెల్లిగా ఇక్కడ నుంచి వెళ్ళి దే గో ఇన్ టు ద బబల్, అంటే పేగు. దీంట్లోకి ఫుడ్ వస్తుంది. ఫుడ్ వచ్చి ఈ జ్యూసెస్ దీంట్లో యాడ్ అయ్యి డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దట్ విల్ ఫార్మ్ ఇన్ టు ఏ ఫీకల్ మ్యాటర్. దిస్ ఈస్ అ ప్రాసెస్. ఇక్కడ మనకి ఏమవుతుంది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి స్టోన్స్ ఫామ్ అవుతాయో ఈ జ్యూస్ స్టోన్స్ కలిసి కాంట్రాక్ట్ అవ్వడం వల్ల పెయిన్ వస్తూ ఉంటుంది, అబ్డోమినల్ పెయిన్ వస్తూ ఉంటుంది. జ్యూసెస్ సరిగ్గా కిందికి వెళ్ళక మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. అందుకని ఇక్కడ స్టోన్స్ తీయడానికి ఉండదు, గాల్ బ్లాడర్ తీయాలి. అప్పుడు ఏమవుతుంది, మరి గాల్ బ్లాడర్ తీసేస్తే డైజెషన్ అవ్వదు అంటారా? ఏం లేదు, అప్పుడు స్టోరేజ్ అంతే. ఇది తీసేస్తే ఏముంది, డైరెక్ట్ వెళ్తాయి పేగులోకి. జ్యూస్ డైరెక్ట్గా వెళ్ళి ఫుడ్లో కలుస్తుంది. సో స్టోరేజ్ ఒకటే ఉండదు, డైరెక్ట్ లివర్ నుంచి మనకి బౌల్లోకి వెళ్తుంది, పేగులోకి వెళ్తుంది జ్యూస్. మన డైజెషన్ అవన్నీ నార్మల్గా బెటర్గా అవుతాయి. సో గాల్ బ్లాడర్ సర్జరీ అందుకే ఇంపార్టెంట్. ఇంకో థింక్, ఈ స్టోన్స్ ఊరికే ఉండవు కదా, కొంచెం బయటకు వచ్చి ఈ పైప్ కనుక బ్లాక్ అయితే దట్ ఈస్ ఎ బిగ్ థింగ్. ఇక్కడి నుంచి జ్యూస్ అసలు వెళ్ళదుగా కిందికి. సో ఇదంతా ఇక్కడే ఉండిపోయి జాండీస్ రావడం, లివర్లోనే ఆ జ్యూసెస్ ఉండిపోయి జాండీస్, దానికి ఈక్వల్గా ఇంకా హెమ్సోఫ్రోపతి అన్నీ వస్తూ ఉంటాయి. టూ మెనీ కాంప్లికేషన్స్. సింపుల్గా ఒక సర్జరీతో పోయేదానికి అంత పెద్ద కాంప్లికేషన్స్ ఇచ్చుకుంటాం. So guys, better option is cholecystectomy. Now you got, I think. Thank you.